మనం ఈరోజు ప్రస్థానంలో ప్రముఖ వేనేపల్లి చంద్రరావు గారు ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకునే ప్రయత్నం కూడా మన టాప్ వన్ ఛానల్ చేయబోతుంది. తను రాజకీయంగా ఎలా వచ్చారు, ఫస్ట్ ఎలా రాజకీయం జరిగింది, కోదాడ నియోజకవర్గంలో తనకంటూ ఒక క్యాడర్ నిలుపుకున్న 4 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి చంద్రరావు గారితో ఈరోజు మన ప్రస్థానం సార్ నమస్కారం సార్. మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? వాస్తవంగా నేను వ్యాపార లెవెల్లో 64లో కోదాడ రావడం జరిగింది. అప్పటి నుంచి 70 వరకు నేను ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గం రెండు ఒకటే ఉండే. సారాయి పాటల్లో మేము ప్రముఖ పాత్ర వహించి ఇక్కడ ఉన్న అందరి పెద్దలతో సహకరించి సంప్రదించి ఇక్కడ సారాయి వ్యాపారం మొదలు చేశాం. సరే, వ్యాపారం చూస్తూ 70లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు అనంతగిరి గ్రామ పంచాయతీ 8 గ్రామాలు కలిపి ఒకటి గ్రామ పంచాయతీ ఉండే. 69లో తెలంగాణ స్టేషను ఉండటం వల్ల మనం తెలంగాణ సంబంధించిన సర్పంచ్ని ఎన్నుకోవాలనే పట్టుదలతో నేను అక్కడ ఉన్న ప్రజలందరూ మీరు ఇక్కడ సర్పంచ్గా కావాలని కోరుకున్నారు. నేను 13 వార్డులు ఉంటే ఒక వార్డుకి యునానిమస్గా పంచాయతీ మెంబర్గా ఎన్నిక చేసుకున్నారు. అట్లా 3-4 వార్డులు తీసుకొని అప్పుడు వాస్తవంగా తెలంగాణ స్టేషన్లో జితేందర్ రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించాడు. నేను జితేందర్ రెడ్డి గారి వెంట ఉండి ఆయన కష్టపడి ఇక్కడ తెలంగాణ తీసుకురావాలనే పట్టుదలతో పనిచేస్తున్న వ్యక్తిగా నేను ఆయన అనుచరుడిగా ఉండి మన గ్రామం కూడా గ్రామ పంచాయతీ తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలనే దృక్పథంతో అక్కడ నేను ఎలక్షన్లో పాల్గొని సర్పంచ్గా కావాలని ఊళ్ళో గ్రామస్తులు అందరూ కోరుకున్నప్పటికీ నేను వ్యాపారం చేసుకుంటున్నా, నేను రాజకీయాల్లో పాల్గొను. నాకు సంబంధించిన మనిషిని, మా కజిన్ బ్రదర్ని తీగల సత్యనారాయణరావు అని ఆయన సర్పంచ్గా చేయటం, అక్కడున్న దొరలకు వ్యతిరేకంగా 8 గ్రామాల్లో ఉన్న అందరినీ కలిసి అక్కడ సర్పంచ్గా ఎన్నిక చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను అదే వ్యాపారం చేసుకుంటూ ఉన్నా. మళ్ళీ 75లో ఆ ఏరియాకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ ఉండే. ఆ కోఆపరేటివ్ సొసైటీలో అందరు కలిసి యునానిమస్గా నన్ను అధ్యక్షుడిగా, కనకిరెడ్డి గారిని అధ్యక్షుడిగా, నన్ను కార్యదర్శిగా, అప్పుడు అధ్యక్ష కార్యదర్శులు ఉండే, నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే అక్కడున్న ప్రజలందరూ నేను చేస్తున్న మంచి పనులు చూసి మళ్ళీ రెండోసారి కూడా యునానిమస్గా ఎన్నుకున్నారు. అప్పుడు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో నన్ను మార్కెట్ కమిటీ, మా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా నన్ను నల్గొండ జిల్లాలో తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఈ మార్కెట్ కమిటీ అయితే టీడీపీలోకి ఎందుకు పోవాలనుకున్నారు మీరు ఫస్ట్? నేను అప్పుడు తర్వాత టీడీపీ వచ్చింది. అప్పుడు 81లో టీడీపీ వచ్చింది. ఇప్పుడు అంతా కాంగ్రెస్లో 2 గ్రూపులుగా చలామణి అవుతున్నాయి. అప్పుడు నేను తెలంగాణ ప్రజాసమితి అని జితేందర్ రెడ్డి గారు పెట్టాడు. అయిన తర్వాత 75లో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా అయ్యాను. దాని తర్వాత ఇక్కడ కావాల్సిన ఫండ్స్, మంచి చెడు వీళ్ళందరికీ ఈ నియోజకవర్గంలో అన్ని పనులు చేసి పెట్టేవాడిని. దాని తర్వాత 69లో తెలంగాణ స్టేషన్ వచ్చింది. 69 తెలంగాణ స్టేషన్లో చాలామంది నాతో పాటు మిత్రులు అందరూ తెలంగాణ కోసం పోరాడి వాస్తవంగా జైలుకు కూడా మేము హుజూర్నగర్ జైలు ఉండే, హుజూర్నగర్ జైలుకు కూడా పోయినాం, అరెస్ట్ అయినాం. 2-3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. దాని తర్వాత జితేందర్ రెడ్డి గారు వరంగల్ స్టేషన్కి తీసుకుపోయి వరంగల్లో కాలేజీలో ఉంచారు. అదే మా పట్టుదల. జితేందర్ రెడ్డి గారు మరి ఎంపీగా నిలబడటం, ఈ రకంగా
అట్లా రాజకీయం చేసుకుంటూ వచ్చాం. ఈ లేపులో 81లో 79లో మార్కెట్ కమిటీ కూడా చెన్నారెడ్డి గవర్నమెంట్లో నన్ను కోదాడు మార్కెట్ కమిటీకి నామినేట్ చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే 81లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోదాడు నియోజకవర్గం మొత్తం ఏరియాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. చాలామంది నన్ను మా గ్రామంలో సర్పంచ్గా ఉండమని కోరారు, 8 ఊళ్ళ గ్రామస్తులు. సరే, ఇక్కడ ప్రజలంతా కోదాడులో నేను 64 కోదాడు వచ్చి ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల ఇక్కడ జనమంతా కోదాడు సర్పంచ్గా ఉండమని కూడా అందరు కోరారు. అయితే ముఖ్యంగా పల్లెటూరులో చిన్న గ్రామం ఎందుకు, ఇక్కడే నేను ఉండాలని ఒక ఆలోచన వచ్చి ఇక్కడ ప్రజలందరూ ఒత్తిడితో 81లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయ్యాను. ఇట్లా కోదాడు నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీ అన్నింటినీ చేజిక్చుకోవాలి, సపరేట్ తెలంగాణ ఉద్యములు తెలంగాణ ప్రజాసమితి అనే పేరుతో గెలిపించాలని పట్టుదలతో అన్ని గ్రామాలు తిరిగి చాలా పెద్ద పెద్ద లీడర్లందరినీ ఓడించి అన్ని గ్రామాలలో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. సర్పంచులు ఎక్కువ తెలంగాణ ప్రజాసమితి ద్వారా. 81లో అందరు సర్పంచులు జితేంద్ర రెడ్డి గారి సమితి ప్రెసిడెంట్, దానికి వైస్ ప్రెసిడెంట్గా నేను కోదాడు గ్రామ సమితిలో ఉన్నాను. చాలామంది సర్పంచులందరూ నాకు సపోర్ట్ చేసి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాని తర్వాత 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఎన్టీ రామారావు గారు ప్రజా చైతన్యతలు చేసి గ్రామాల్లో తిరిగి అన్నీ అయినప్పటికీ మేము ఇక్కడున్న పరిస్థితిలో నేను సర్పంచ్కి తెలుగుదేశం పార్టీలో అప్పుడు బిగినింగ్లో చేరలే. తర్వాత చూడు అది వీరేపల్లి లక్ష్మీనారాయణ గారు ఆ తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు కలిసి వచ్చి ఆయన ఎమ్మెల్యే సీట్ తీసుకురావటం, తర్వాత ఇక్కడున్న ప్రజలందరూ మీరు కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేడు, మీరు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వంలో పార్టీలో చేరాలని ఆ శాసనసభ్యుడిగా నిలబడ్డ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ గ్రామ పెద్దలందరూ ఇంపార్టెంట్ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. నేను కూడా నా మిత్రులు సర్పంచులుగా ఎన్నికైనటువంటి ఇంపార్టెంట్ పర్సన్ ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, ముఖ్యులు అనుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ సంప్రదించి ఒక 2 రోజులు తర్జనలు చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో చేరి లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం మాకు చూడని మాకు అన్ని రకాలుగా అన్ని గ్రామాలలో ఒక సత్సంబంధాలు వ్యాపారం ఉండటం వల్ల సత్సంబంధాలు ఉండి మేము పూర్తిగా కష్టపడి పనిచేసి 1200 ఓట్లతో వీరేపల్లి లక్ష్మీనారాయణ గారు గెలవటం జరిగింది. వాళ్ళ లక్ష్మీనారాయణ గారు నన్ను తీసుకెళ్ళి ఆయన వ్యాపారవేత్త అయినా కష్టపడి పనిచేసి నన్ను గెలిపించాడు. ఎన్టీ రామారావు దగ్గరికి, ఉపేంద్ర గారి దగ్గరికి, ఇంకా చాలామంది ప్రముఖులందరూ, తొర్లపాటి కుటుంబరావు గారి దగ్గరికి, సత్యనారాయణ గారు ఆయన పబ్లిక్ సర్వీస్ మెంబర్, ఆయన దగ్గరికి అందరి దగ్గర తీసిపోయి పరిచయం చేయించి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని అప్పుడు ఆయన చెప్పటం, తర్వాత కొన్ని రోజులు ఆయన పనిచేయటం, తర్వాత ఉన్న పరిస్థితిలో 82లో కొన్ని రోజులు 2 ఇయర్స్ ఎన్టీ రామారావు పరిపాలనలో నడిచింది. సరే, నన్ను లక్ష్మీనారాయణ గారు చెప్పడం వల్ల జిల్లా పార్టీ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అక్కడ రఘుమారెడ్డి ఒక కార్యదర్శి, నన్ను ఒక కార్యదర్శి, మిక్కిలేని సీతారామయ్య గారు అధ్యక్షుడిగా చేయటం జరిగింది. చాలా రోజులు ఉన్నప్పుడు నాకు వీరేపల్లి లక్ష్మీనారాయణ కొన్ని డిఫరెన్స్ రావటం వల్ల అందులో నాదెళ్ల భాస్కరరావు ఆయన డిఫర్ అయ్యి ఎన్టీ రామారావు గారికి ఆయన వేరే ఎమ్మెల్యేస్గా ఇది చేసుకొని ముఖ్యమంత్రి కావటం,
దానికి మేమంతా పబ్లిక్ అంతా ఆయనకు వ్యతిరేకించడం, అప్పుడు చాలా ఇది జరిగింది. దాని తర్వాత మళ్ళీ 85లో ఇందిరాగాంధీ తలకాయ ఉంచి మళ్ళీ ఎన్టీ రామారావు చెప్పిన దాన్ని ఆ చాంద్ర భాస్కరం రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టడం జరిగింది. అప్పుడు 85లో ఎన్టీ రామారావు గారు పిలిచి, మీరు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మీకే సీట్ ఇస్తున్నామని పిలిచి చెప్పడం జరిగింది. అప్పుడు దాంతో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ మిత్రపక్షంగా ఉన్నారు. అందరూ కష్టపడి పనిచేస్తే 12,000 మెజార్టీతో ఇక్కడ అప్పుడు శాసనసభ్యుడిగా గెలవటం జరిగింది. మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి పబ్లిక్తో సంబంధం పెట్టుకొని పబ్లిక్ సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న వ్యక్తిని. అందువల్ల నేను అంత మెజార్టీతో గెలిచాను. అది నాకు ఎమ్మెల్యే కావాలని అడగలేదు, సర్పంచ్ కావాలని అడగలేదు, నాకు మార్కెట్ కమిటీ కావాలని అడగలేదు. ఇవన్నీ నా యొక్క శక్తి సామర్థ్యాలను చూసి, నా యొక్క మంచితనాన్ని చూసి ఇక్కడున్న పైన లీడర్లు నాకు సపోర్ట్ చేసి నాకు అవన్నీ ఇప్పించడం. మీకు అప్పట్లో ఎన్టీ రామారావుతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి? ఎన్టీ రామారావు గారు నన్ను బాగా అమితంగా ప్రేమించేది. ఇక్కడ ఏ డెవలప్మెంట్ ఉన్నా అప్పుడు జానారెడ్డి గారి 7 పోర్ట్ఫోలియోలు ఆయన మంత్రి. ఆయన జానారెడ్డి గారు కూడా నాకు పూర్తిగా సపోర్ట్ చేసేది. దాని తర్వాత ఏ పని కావాలన్నా పోయి డైరెక్ట్గా అడిగితే రాండి బ్రదర్ అని కూర్చోబెట్టి అక్కడున్న పిఎస్ మాట్లాడి చంద్రబాబు గారి పని కావాలంటే అవుట్ అండ్ రైట్గా చేసిన వ్యక్తి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు 80 తర్వాత. ఈ పరిస్థితిలో నేను రాజకీయ ప్రస్తావన మొదలైంది. దాని తర్వాత 85 అయిన తర్వాత 89, 94 కంటిన్యూగా నాకే. అప్పుడు పరిస్థితిలో కోదా నియోజకవర్గంలో చాలా వరకు తార్ రోడ్ లేవు, వాటర్ సప్లై స్కీమ్స్ లేవు, కరెంటు లేదు, పక్కా ఇళ్ళు లేవు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు ఒక బస్తా బియ్యం ఇచ్చి గుడిసెలు ఉండే. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో 50 ఇళ్ళు, 40 ఇళ్ళు, 100 ఇళ్ళు ప్రతి ఊళ్ళో కట్టాం. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కట్టినాయి, చంద్రబాబు ఉన్నప్పుడు కట్టినవి ఉన్నాయి. వాటర్ సప్లై స్కీమ్ కూడా ప్రతి ఊళ్ళో మంచిళ్ళు లేవు, ఈ ఊరు మంచిలు లేదు, ఈ ఊరు ప్రతి ఊళ్ళో తార్ రోడ్డు లేదు అనేది లేకుండా పట్టుదలతో ఆయన గారు నా మీద ఉన్న మంచితనం, ప్రజల్లో పబ్లిక్లో ఉన్న దీంతో అన్ని గ్రామాలకు కూడా తార్ రోడ్లు ఇప్పించాం మేము. అప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తే చాలా తేడా. మేము ప్రతి మండలానికి ఒక పార్టీ అధ్యక్షుడు ఉండేది, ప్రతి గ్రామానికి గ్రామశాఖ అధ్యక్షుడు ఉండేది. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. వాళ్ళ పరిస్థితి ఏదైనా సమస్య ఉంటే గ్రామ పార్టీ, మండల పార్టీ అధ్యక్షుడి ద్వారా మనకి ఈ గ్రామంలో ఈ పని కావాలంటున్నారు అంటే పార్టీ అధ్యక్షుడు పోయి పరిశీలన చేసి అవసరం లేదని చూసి అవసరాన్ని బట్టి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి తిరిగి ఆ సమస్యలు సేకరించి మాకు ఒప్పచెప్తే మేము పోయి ఎన్టీ రామారావు కలిసి ఆ పనులు చేయించుకునే, చంద్రబాబు నాయుడు కలిసి కూడా పని చేయించుకునే పరిస్థితి ఉండే. వాళ్ళ పరిస్థితి ఎంత డిసిప్లిన్, పార్టీ ఎంత డిసిప్లిన్ ఉందో చెప్పడానికి లేదు. అప్పుడు కూడా వ్యతిరేకత, అనుకూలత ఉన్నా కూడా అంత డిసిప్లిన్గా అప్పుడు పార్టీ నడిచింది. దానికి తోడు మీరు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కోదాడ నియోజకవర్గంలో. కోదాడ నియోజకవర్గానికి ఇంకా చేయాల్సిన పనులు, మీరు చేసిన పనులు అంటే ఏముంటాయి కోదాడలో నియోజకవర్గంలో? మీరు చేసిన పని, మీరు గుర్తింపు అంటే చంద్రరావు గారు చేసింది ఇన్నేళ్ల తర్వాత అని అంటానికంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎడమ కాలువ కింద, సాగర్ ఎడమ కాలువ కింద ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు తెలంగాణ ఏరియాలో ఆయకట్టు ప్రాంతం చాలా తక్కువ ఉన్నది కాబట్టి 1,00,000 ఎకరాలు ఈ ఎడమ కాలువ కింద మెట్ట గ్రామాలన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి చేయాలనేది ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముట్టుకోలే. దాని తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక
తర్వాత జానారెడ్డి కూడా ఆయన ఏరియా కూడా మెట్ట ప్రాంతం ఉండే. వీటన్నిటినీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్నీ శాంక్షన్ చేశారు. అప్పుడు ఈ పరిస్థితి కాదు, రెమ్యునరేషన్ ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలు సేవ్ అయింది అనే పద్ధతి ఉండే. అప్పుడు 9 టీఎంసీ ఎలకేషన్, 9.2 టీఎంసీ ఈ ఎడమకాలం మొత్తానికి ఎలకేషన్ ఉండే, ఇంత నీరు వాడుకోవాలి అని. ఆ పద్ధతిలో ఆ బేస్ మీద మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకోవడం చెప్పారు. అందుట్లో మనకి R9, R10, L35, L34 ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు బాగా మెట్ట ప్రాంతం, మునగాల, నెడుగూడెం ఇవన్నీ మెట్ట ప్రాంతం. మిస్ అయినాయి. ఆ అవతల వరకే శాంక్షన్ అయింది. నేను వెంటనే ఎన్టీ రామారావు కలిసి అప్పుడున్న గౌడ్ గారు అని ఒక సెక్రటరీ, ఆర్డీఓ ఉండే ఆయన ఇద్దరు నాకు బాగా పరిచయం ఉన్నాడు. పోయి కలిసిన, ఇట్లా ఉన్నది సార్, ఇవన్నీ ఆల్రెడీ అంతకుముందు శాంక్షన్ అయ్యి సర్వే చేసి శాంక్షన్ అయ్యి ఉన్నాయి. శాంక్షన్ అయ్యి అంటే వీటికి నీటి ఈ వసతి కలిగించేటట్టు ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఖచ్చితంగా చేయాలని ఉంది. కానీ శాంక్షన్ కానటువంటి ఊళ్ళకి కొత్తగా ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా కావాలని ఎమ్మటే వాళ్ళని పిలిచి ఎన్టీ రామారావు గారు ముందు కోదాడు నడుగుడు మండలంలో శ్రీపురం దగ్గర శంకుస్థాపన చేయాలి, R10, L35 ఆ 2 శంకుస్థాపన చేయాలి, ముందు ధ్యాన ప్రోగ్రాం పెట్టండి అని ఆయన ఎమ్మటే పిలిచి మాది పెట్టిన తర్వాత జానారెడ్డి గారిది ప్రోగ్రాం పెట్టాడు. అంటే అట్లా చాలా కార్యక్రమాలు, ఒకటి కాదు, రోడ్ల విషయం కానీ మంచుల విషయం, ఇవన్నీ చాలా విషయాలు ఆయన ప్రాధాన్యత ఇచ్చి చేసేది. తర్వాత మాధవరెడ్డి మంత్రి అయినప్పుడు కూడా మేమంతా మాధవరెడ్డికి కాదు, ప్రభుత్వం మంచి నడవాలా, మంచి ప్రజలకు అభివృద్ధి కావాలని పట్టుదలే తప్ప ఏదో ప్రలోభాలకి వాటికి లొంగి చేసిన కార్యక్రమాలు కాదు. అది నా రాజకీయ ప్రస్తావన. అలాగే ప్రతి ఊర్లో కూడా, అంటే ఊరు కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా పేరు పెట్టి పెట్టేంత అవగాహన మీకు చాలామంది ఉన్నారు, చాలామంది అనుకుంటారు రాజకీయంగా. అంటే చంద్రరావు గారు అయితే పేరు పెట్టి కూడా పిలుస్తాడు మా ఊర్లో వస్తే అని అంటారు కదా, ఎలా సాధ్యమవుతుంది? అయితే పబ్లిక్ ఇష్యూస్ వేరే, ప్రైవేట్గా వాళ్ళ సొంత కార్యక్రమాలు వేరే. ఎవరైనా ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే ఏదైనా ఉద్యోగం కావాలన్నా, లేకపోతే వారికి హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నా, ఏది జరిగినా ఖచ్చితంగా అటెండ్ అయ్యేది మేము. వాళ్ళ పెళ్ళి అయినా, చనిపోయినా అన్ని గ్రామాలు మా పార్టీ అధ్యక్షులను తీసుకొని అన్ని గ్రామాలలో తిరిగేవాడిని. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కొద్ది గొప్ప సహకారం చేసేవాళ్ళని. ఎవరి డబ్బు గురించి మేము ఏదో కార్యకర్తల దగ్గర లేకపోతే గ్రామాల్లో పనులు చేసిన దగ్గర, అప్పుడు అది జరిగితే అతను చాలా దుర్మార్గుడు అనే పరిస్థితి వస్తుందని, మంచి పేరు సంపాదించుకోవాలని అప్పుడున్న పరిస్థితిలో ఆ రకంగా మేము చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఈ నెలసింది 15 ఏళ్ళు 3 సార్లు ఒకసారి వరుసంట ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మళ్ళీ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు పబ్లిక్లు అందరూ ఈయనైతే అన్ని రకాల కాదు, ఎప్పుడు రేత్రి 11కి ఫోన్ చేసినా లేపేది, ఎప్పుడు ఎవరన్నా అర్జెంటుగా రమ్మంటే ఏమంటే 24 గంటల పోలీస్ స్టేషన్కి పోయేది. ఈ రకమైన పనులు చేయటం వల్ల మాకు ఆదరాభిమానాలు ఆ విధంగా చూరగొన్నాం, అంత తప్ప వేరే ఏం లేదు. అలాగే చంద్రరావు గారికి ఏమన్నా గోల్ ఉందా, ఇది ఈ పదవి అనుభవించలేదు, ఇదైతే నాకు బాగుండేది అనేది మీరు ఏమన్నా ఆశపడ్డారా? నేను ఎప్పుడూ ఏ పదవి కావాలని ఆశించలే. కానీ ఈ లోపల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈయనకి మల్లయ్య యాదవ్ గారికి సీట్ ఇచ్చారు. కంటిన్యూగా 4 సార్లు అయిండు అయినా అని అందరూ. మరి మల్లయ్య గారు సీటు ఏ రకంగా ఇవ్వటం సరైనది కాదని చాలామంది వ్యతిరేకించారు అప్పుడే. దాని తర్వాత కంపల్సరిగా చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి నీకు మంచి అన్ని రకాల పదవి ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం, గ్యారంటీ అని పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, ఇది ఎమ్మెల్సీ ఇస్తామని. సరే, మంత్రులు
వాగ్దానం చేస్తాడు. ఆయన పార్టీకి కట్టుబడి ఉండే ఉద్దేశం చెప్పిన అప్పుడు మల్ల యాదవ్కి పూర్తి సపోర్ట్ చేసి మ్యాక్సిమం గెలుపు అంచులోకి తీసుకొచ్చాం. కానీ ఆయన దురదృష్టం, ఆయన ఓడిపోయాడు. దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్, అప్పుడు సిద్ధారెడ్డి ఓడిపోయాడు. తర్వాత మేము కూడా అందరం అనుకున్నాం, ఇక సపరేట్ తెలంగాణ అయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ మనుగడ చాలా కష్టం, మనమంతా టీఆర్ఎస్లో పోవాలని ఆలోచన చేసి నా ఎమ్మటి చాలామందిని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నాతో మాట్లాడి, నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు నేను కూడా నా ఎమ్మటి చాలామంది వచ్చి పార్టీలో చేరాను టీఆర్ఎస్లో. తర్వాత ఎప్పుడప్పుడు మాకు అంతకుముందు నేను కేసీఆర్ గారు ఒకసారి 85 ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఎమ్మెల్యే అయ్యాను. సరే ఏదో రకంగా వారికి దగ్గరికి పోయి మాట్లాడి అన్ని పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ శశిధర్ ఉన్నా నేను అన్ని రకాల పనులు చేసుకొని వచ్చి మళ్ళీ ప్రజల్లో చంద్రబాబు గారు మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చిండు అనే పరిస్థితి తీసుకొచ్చాను. ఆయన కూడా కావాల్సిన ప్రజలకు కావాల్సిన ట్రాక్టర్లు అంటే ఇంకా రకరకాల సమస్యలు, గ్రామాలలో సీసీ రోడ్లు అంటే ఇవన్నీ పోయి చెప్పగానే నీకు అన్ని రకాల ఆదరణ లభిస్తుంది, నువ్వు ఎమ్మటి పని చేయమని ఆయన చెప్పడం జరిగింది. మేము పూర్తిగా పనిచేసాం. అంటే కేసీఆర్ ఫ్యామిలీతో మీకు ఎలాంటి సంబంధం ఉండేది? అంటే బంధుపర్తవా ఎట్లా? ఉంది మాకు సంబంధం అంటే దగ్గర బంధుత్వం కాదు, మా బంధువులకు వాళ్ళు బంధువులు, మేము వాళ్ళకి బంధువులు, అది అట్లా అన్నట్టు. నేను కూడా 85 నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా పోయి ఎప్పటికప్పుడు పనులుండి పని చేయించుకొని వచ్చేవాడిని. ఓకే, అలాగే మీ ఫ్యామిలీలో ఒకళ్ళకి వాళ్ళ పాపని ఇచ్చేది ఉందని ఎందుకు నడుస్తుండేది? ఇవన్నీ గాలి మాటలు అవన్నీ ఉట్టి తెలియదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే సరే ఈ లోపల తెలంగాణ ఇది ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే నాకు గ్యారంటీగా ఇస్తానని వారు చెప్పారు. ఈ లోపల మరి కొన్ని అవాంతర శక్తులు కొన్ని కలిసి ఈ శశిధర్ రెడ్డి వీళ్ళు కూడా పోయి నాకు కావాలి నాయన, నాకు కావాలి నేను అని ఉంటే ఈ లోపల ఆయన సర్వే చేసి మరి ఏం చేసిరో మళ్ళీ అంటే ఒక రోజు కూడా మీ ప్రజా రథాలకు కూడా మీ పోస్టర్లు వేయడం చేయడం మొత్తం అయిపోయింది. అనూహ్యంగా ఒక రోజులో ఎందుకు మారింది? ఎట్లా మారిందో నాకైతే తెలియదు, భగవంతుడి కెరక. ఆ విధంగా అయిపోయిందని మేము కూడా జీబు తీసుకొచ్చినాం, ప్రచారం స్టార్ట్ చేసినాం. ఈ లోపల ఉత్తమ్ ఆయన్ని పిలిచారు, ఎవరిని, మల్ల యాదవ్ని. శశిధర్ రెడ్డి మల్ల యాదవ్ ఇద్దరు పోయి మరి మాకు కావాలని అనేసరికి మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏం చేసారో మాకు తెలియదు, కానీ ఆయన మల్ల యాదవ్కి క్లియర్ చేశారు. అంటే ఒకసారి మీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా అనౌన్స్ అనౌన్స్ చేయకముందే మీరు ప్రజా రథాలకు మీ ఫోటోలు వేయించుకొని ఎట్లా వచ్చారు? అంటే ఇస్తారని నమ్మకం ఉంది, నమ్మకంతో చేశాము. అది కాలేదు. కాకపోయేసరికి మళ్ళీ మల్ల యాదవ్కి ఇచ్చిన తర్వాత ఎమ్మటే రైతులే నాకు ఫోన్ చేశాడు కేసీఆర్ గారు. ఇమీడియట్గా రామేశ్వరరావు అని మా బంధువు ఉండే, మరి సంతోష్ అని ఉండే, వీళ్ళు ఎమ్మటే ఇమీడియట్గా రావాలని అంటే నేను ఆ రైతులే పోయాను. పోయి 1 గంట 2 గంటల సేపు వాళ్ళతో మాట్లాడి వీళ్ళంత వరకు మీకు అన్ని రకాల సహకారం చేస్తాం, గెలిపించుకొని తీసుకురావాలి మళ్ళీ రేపు పొద్దున్న ఇంటి ముందులో కూర్చుంటాడు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే పోయినసారి ఎలక్షన్లో మీ ఊహం ఎలా ఉంది? మీరు గ్రామాలలోకి వెళ్ళేసిన తర్వాతకి నేను కాదు ఎమ్మెల్యే బొల్లమల్ల గెలపండి అని చెప్పారు, ఎలా ఉంది అప్పుడు? అప్పుడు బొల్లమల్ల యాదవ్ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఓడిపోయాడు, ఇండిపెండెంట్గా ఓడిపోయాడు 2 సార్లు. దాని తర్వాత నన్ను పిలిచి వీళ్ళు చెప్పారు, మాకు ఆయనకి సరిగా పొంతలేదు, మరి ఆయన ఒక తిరిగా ఉన్న వ్యక్తి, మరి వీళ్ళిద్దరు ఒత్తిడి చేస్తే నేను అయోమయంలో పడిపోయాను అవాళ. అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ 2 సార్లు 3 సార్లు మీకు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ గౌరవం ఉండే పోస్ట్ మీకు ఇస్తాం, మీరు నా మాట నమ్మండి. రామేశ్వరరావు గారు ఉన్నాడు, ఇంకెవరు ఆయన మాట్లాడిండు. సరే మీ ఇష్టం అండి. ఇంకా నేను అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎలక్షన్స్ మనం ఇంకేం మాట్లాడుకుని తప్పనిసరిగా మీరన్న మాటనే ఖచ్చితంగా చేస్తా
ఇంకా అందరు ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా, నియమటిన వాళ్ళు అందరిని తీసుకురావాలని. ఓకే తీసుకొస్తామని చెప్పినాం. వచ్చిండు. తెల్లారి మళ్ళీ ఏదో వచ్చిండు. ముఖ్యులు అనుకున్న అప్పటికప్పుడు తాత్కాలికం ఉన్నోళ్ళని పిలిచి మాట్లాడాం. మాట్లాడితే మీరేటంటే అని అన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ప్రముఖులంతా. ఉదాహరణకు పాండురంగారావు గారు ఉండు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్. ఆయన కాంగ్రెస్కి పోవాలని కొద్ది అటు ఇటు తెల్లారైతే పోయేవాడే. ఆ పరిస్థితిలో ఆయన్ని పిలిచి ఆయన ఖచ్చితంగా మనం అంతా ఒక ఉండాలి, ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ కాబట్టి మనం ఈయన గెలిపిస్తే మనకు అన్ని రకాల అవకాశం ఉంటుందని, మరి బేతుల నాగయ్య కానీ మహబూబ్జాన్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మహబూబ్జాన్ని కానీ, రంగారావు గారు పాండురంగారావు గారు కానీ, అచ్చయ్యని కానీ, అల్తాఫ్ హుస్సేన్ కానీ, అక్కడ పుల్లారావు అని ఉండే వాడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మీద మల్ల యాదవ్ మీద వ్యతిరేకంగా పోయినసారి కాంగ్రెస్ పార్టీ చేసిండు. ఆయన ఏదో అండి ఆయన్ని కానీ ఇంకా చాలామందిని పువ్వు చేసి. అంటే వీళ్ళందరికీ మీరు ఏం చెప్పారు? నాకు రాలే టికెట్, సో ఎమ్మెల్యే గారికి ఎట్లా సపోర్ట్ చేద్దాం, ఎట్లా ఏమని చెప్పారు వాళ్ళు? ముందు భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వం వస్తుంది గ్యారంటీగా. నాకు కేసీఆర్ గారు, రామేశ్వరరావు గారు వీళ్ళంతా నాకు హామీ ఇచ్చారు. నా మీద నమ్మకం మీకు ఉంటుంది, నేను మీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మీ యొక్క పనుల సమస్య నేను వీళ్ళంతా పరిష్కారం చేస్తా, గ్యారంటీ గెలుస్తాడు మల్ల యాదవ్ అని వీళ్ళందరికీ ఎంతోమంది, ఒకళ్ళు గారు వందల మంది, 10 మంది 15 మంది కాదు, వందల మంది ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చి చేసేసరికి మొత్తం జనం టర్న్ అయింది. 24 గంటలు మేము అందరం ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేరు చెప్పాలంటే ఇక చాలా ఇది. ప్రతి ఊళ్ళో ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, అప్పుడు సర్పంచ్ చేసిన వాళ్ళు, పార్టీ అధ్యక్షులు చేసిన వాళ్ళు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు చేసిన వాళ్ళు, ఇక రకరకాల మనుషులు అందరూ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆ నడుగుడు మనలో వెంకన్న వాళ్ళు అందరూ ఒక్క మోతైలో, చిలుకూరులో అందరినీ పార్టీలోకి తీసుకొచ్చి, ఈ అటు పక్కన శశిరెడ్డి గారు, ఇటు పక్కన మీరు, ఇటు పక్కన మళ్ళీ బొల్లమల్ల యాదవ్, ఇలాంటి వ్యూహంలో అనూహ్యంగా 13 జిల్లా తెలంగాణ వ్యాప్తంగా ఈ కోదాడ టికెట్ కోసమని ఒక వినూతనమైన వాతావరణం ఉండేది. అలాంటి టైంలో మీరు చొరవ చూపించి గెలుపుకు నాంది అయ్యారు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు వాస్తవంగా 24 కష్టపడి చెమటూడ్చి ఇది నేను ఓడిపోతున్నా గెలిపియాలే అనే పట్టుదల చేసిన వాళ్ళు ఒక 40-50 మంది ఇంపార్టెంట్ ఉండరు, ఓటర్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరూ కష్టపడి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇవాళ మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరైతే కష్టపడి గెలిపించాడో వాడు బయట ఉన్నాడు. మమ్మల్ని ఓడియాలని, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఓడియాలని చేసిన వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళకే, అర్థమైందా, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ వాళ్ళకే, సర్పంచులు, మేము కొంతమంది సర్పంచ్ చేసినలే, ఎంపీపీలు వాళ్ళకే, మరి అన్నీ దానికి సంబంధించిన వాళ్ళే వచ్చారు. కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ వాళ్ళే మేము చెప్పిన వాళ్ళకి వాళ్ళు అరో లక్షణాన్ని ఏడుస్తున్నారు. వాళ్ళని పార్టీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఈ క్యాడర్ మొత్తం ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని పోయినసారి ఎలక్షన్లో ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ క్యాడర్కి అందరికీ ఏం చెప్పబోతున్నారు మీరు? ఏం చెప్తున్నా బాబు, పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మళ్ళీ మనకి కేసీఆర్ అన్ని రకాల సహకారం చేస్తానంటుండు, అన్నీ చేసేటట్టు కనపట్లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతం. ఇక మనం చేసిన తప్పుని ఏ విధంగా చేసుకోవాలన్నది అర్థం కావట్లేదు. ఓపికతో కూర్చుందాం, ఇప్పుడేం మాట్లాడద్దు అంటున్నాం. కానీ చాలామందిరేమో ఇక వాళ్ళని కష్టపడి పనిచేసిన వాళ్ళని ఇక వాళ్ళని ఇబ్బంది చెప్పడానికి వీలైన పరిస్థితి ఎప్పుడు జీవితంలో ఇటువంటి జరగలేదు. నన్ను ఓడించినోడు, నన్ను మనకి ఓడించిన వాళ్ళు, గ్రామ పంచాయతీలు ఓడించిన వాళ్ళు, అన్ని రకాల ఎమ్మెల్యేగా ఓడించిన వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీ రాజకీయ జీవితంలో ఇలాంటి రాజకీయం ఎప్పుడైనా చూశారు? చూడలే. ఇటువంటి జరగదు. కేవలం నీతి నిజాయితీగా అన్ని రకాల కష్టపడి పనిచేసిన వాళ్ళకి పనిచేయాలని, కానీ అవినీతి కార్యక్రమాలు పాల్పడి అన్ని రకాల ఇబ్బంది పెట్టి
ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి సహకారం చేయడం సరియని కాదు. ఈ రకంగా నియోజకవర్గంలో ప్రజలందరూ కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇదేం అన్యాయం జరిగింది వీళ్ళందరికీ. అసలు గెలిపించిన వాళ్ళు ఎడిపోయినారు, ఓడటానికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత బాగా కష్టపడి గెలిపించినాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు లేదని పెద్దలు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎవరిని ప్రశ్నించాలి? ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మనుషులకి చెప్పాము 2-3 సార్లు. ఇక్కడ ఎమ్మెల్యే బోలని సోలు మీరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏం చేయొద్దు, మేమేం చేయం, మాకు వ్యతిరేకంగా చేస్తే మేమేం చేయాలంటే మేరకాంటే కూర్చోండి అనే పరిస్థితిలో వాళ్ళు ఆ వర్షంలో ఉన్నారు. అర్థమైందండి. దానికి మేమేం కొట్లాడబోమా? లేకపోతే ఆంధ్ర ఏరియా మాదిరిగా కొట్టే పరిస్థితి లేదు మా దగ్గర. అంత రౌడిజం గుండాయిజం చిన్నప్పటి నుంచి నేర్చుకోలే. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అనుకుంటారా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చేస్తున్నారంట ఏమని? రౌడిజం గుండాయిజం మన కోదాట్లో ఉండదు. 99% ఎవరిని చేసినా కూడా తలకాయ ఉంచుకొని పోయి చేస్తారు కొంతమంది, కానీ తలకాయ ఉంచుకొని పోతారు. ఎందుకు మనకి పంచాయతీ? న్యాయం నిజం నిలకడ మీద తెలుద్దని అనుకుంటారు. న్యాయం అనేది ఇప్పుడు చంద్రరావు గారికి ఇటు అధిష్టానం కూడా చిన్న చూపు చూసింది, అలాగే గెలిచిన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చిన్న చూపు చూసిండు. ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రరావు గారికి వ్యూహం ఎలా ఉండబోతుంది? మేము ముఖ్యమంత్రి గారిని కొద్ది రోజుల తర్వాత కలవాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా ఆయన మాకు అన్ని రకాల మా ఎమ్మటి ఉన్న కార్యకర్తలు అందరికి న్యాయం చేకూరుస్తారో అని ఆలోచిస్తాం. చేసి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడి అది ఏం చేయాలనేది వాళ్ళ నిర్ణయం చేసుకుంటాం. అంటే చంద్రరావు గారు వేరే పార్టీ చూస్తున్నారు అనుకో? అదే లేదు, వేరే పార్టీకి పోయే సమస్య లేదు. కేసీఆర్ నాయకత్వంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థమైంది. ఇవాళ పరిపాలకులు ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం మమ్మల్ని సృష్టిస్తున్నారు. కాబట్టి దాని విషయం అంతా ముఖ్యమంత్రి చెప్తాం, అంతేగాని వేరే పార్టీకి పోయే సమస్య లేదు. అంటే రాజకీయంగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి మీ రాజకీయ వారసులుగా ఎవరు రాబోతున్నారు? మళ్ళీ నియోజకవర్గంలో మీ పేరు నిలబెట్టుకోవడానికి మీ ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి? ఇప్పుడు మాకు రాజకీయ వారసుడు అనేవాళ్ళు లేరు. వాస్తవంగా నేను పార్టీలో ఒక కార్యకర్తగానే ఉన్నా, కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో ఏదో పదవి ఉంటే నా రాజకీయ వారసుడు అనేది నేను ప్రస్తావించగలుగుతా. అయినప్పటికీ నాకు రాజకీయ వారసులు లేరు, నాకు ఆలోచన లేదు. రాజకీయాల్లో కూడా ఒక మంచి వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తులు కూడా అందరినీ గౌరవించాలి, గౌరవింపబడాలి. అతను గౌరవించి ఎదుటోళ్ళు ఆయన గౌరవింపబడాల్సిన అవసరం ఉంది. మొత్తం రాజకీయాల్లో నా జీవితంలో ఆ రకంగా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళున్నా కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరిని చూసినా అందరినీ పూర్తిగా నాకన్నా పెద్దవాళ్ళు గౌరవించేది, వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసేది, వాళ్ళని చాలా గొప్ప వ్యక్తిగా పరిగణించేది మేము. కానీ ఇవాళ రేపు పరిస్థితి ఆ విధంగా లేకపోయినప్పటికీ ఎవరి కర్మ వాళ్ళే, మన దాన్ని చేసేది ఏమీ లేదు. ఇవాళ వాస్తవంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ యాదవ్ ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గొంతుకు వస్తా, పీకలకు వస్తా, ఇది చేస్తా, అది చేస్తా అనేటి రాజకీయ వ్యక్తులకి అది సరైన భాష కాదు, సరైన మాట కాదు. ఆయన ఏదో అండి, ఈయన ఏదో అండి ఇది చేసుకుంటే పబ్లిక్ ఇటువంటి రాజకీయ నాయకులు ఈ రకంగా ఉంటారా అనేది అసహించుకుంటున్నారు. అది జరగకుంటుంటే మంచిదనేది మా అభిప్రాయం. మా టైంలో మేము ఆ విధంగా ఎవరిని దూషణలు గీషణలు ఎక్కువ వచ్చిన మాట్లాడటం ఆ టైంలో జరగలేదు. ఈ 20 ఏళ్ళ 30 ఏళ్ళలో నేను దగ్గర ఎమ్మెల్యేగా ఉండి 85 నుంచి వాటికి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు అయిందా? నేను 4 సార్లు ఎమ్మెల్యే, 20 సంవత్సరాలు. అర్థమైందా? మామూలుగా సమితి వైస్ ప్రెసిడెంట్గా, సర్పంచ్గా, మార్కెట్ చైర్మన్గా 10 ఏళ్ళు చేసినాం. ఇన్నేళ్ళ సంది ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని చెప్పలేదు తప్ప, నా ఇష్టం నేను మాట్లాడతా, నీ ఇష్టం నేను మాట్లాడతా అంటే వాళ్ళ ఇష్టం, మనం చేసేది ఏం లేదు. రాజకీయ నాయకులుగా తగదు.
2023లో చంద్ మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? చంద్రరావు వ్యూహం ఏంది నెక్స్ట్? నా వ్యూహం ఏం లేదు, కేసీఆర్ వ్యూహం మా వ్యూహం. మా ఎమ్మటి ఉన్న కార్యకర్తలు మొత్తం 100% సరి అయిన వ్యక్తులుగా ఆయన సెలెక్ట్ చేసి ఈ నియోజకవర్గానికి పంపాల్సిన అవసరం ఆయన మీద ఉంది. అంటే ఈసారి 2023లో ఎలక్షన్లో మీరు టికెట్ అడుగుతారా మళ్ళీ? నేను టికెట్ అడగను. నేను రాజకీయాలు పాల్గొంటా, కానీ టికెట్ అయితే నేను అడగను. అంటే మీరు అడగకుండా మీ కూతురికి ఏమైనా అడిగే ఆలోచన ఉందా? కూతురికి అడిగేది లేదు, మా స్నేహితులకు అడిగేది. ఎవరైనా మంచి గట్టోడు మా స్నేహితులు అడిగినా కూడా ఆయన ఇష్టం. నాకు ఇస్తేనే ఇవ్వలేని పరిస్థితి ఉండే. అప్పుడు లాస్ట్కి మనం చెప్పినట్టు ఆయన వింటాడు, ఆయన చెప్పినట్టు మనం వింటాం అనేది లేదు. అంటే ఈ పోయినసారి న్యాయం జరగలేదు కాబట్టి ఈసారి చంద్రరావు గారికి ఏం జరిగినా జరగకపోయినా ఇప్పుడు మేము నమ్మి పార్టీలోకి వచ్చినాం, నమ్మి పనిచేసినాం. ఆయన చెప్పినట్టు మా శాయశక్తుల కృషి గెలుపు కొరకు ప్రయత్నం చేసినాం, అంతే తప్ప ఆయన ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటాం. ఏది కేసీఆర్ ఇష్ట ప్రకారం నడుచుకోవటానికి సిద్ధం. అన్నారు గుట్ట చైర్మన్ ఇస్తారు, ఆర్టీసీ చైర్మన్ ఇస్తారు, ఇవన్నీ ఊహాగానాలు వినబడుతున్నాయి. ఆయన చంద్రరావు మనసులో ఏముంది అసలు? నాకు ఏ గుట్ట చైర్మన్ ఏది ఆయన పని చేయమంటే ఆ పని చేయటానికి లేదు. పదవి ఇస్తేనే పని చేస్తాం, పదవి ఇవ్వకపోతే పని చేయమనేది లేదు. ఆయన మీదనే వదిలిపెడుతున్నాం మేము. దాని గురించి ఆయన ఏ బాధ్యత ఒప్పచెప్పినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇవన్నీ బాధ్యతలు ఒప్పచెప్తే అంటున్నా మీకు ఆశ ఉంది, కానీ ఆ ఆశ నెరవేరట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పుడు కదా, అప్పటికి చూద్దాం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళన్నర పోవాలి. అలాగే అంటే గ్రామాలలో ఇప్పటికీ చంద్రరావు సంబంధించిన కమిటీ ఏదైంది వాళ్ళందరూ గ్యాదర్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఇప్పటికి కూడా మీ కార్యకర్తలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఇప్పటికే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు, అర్థమైందా? వాళ్ళకి ఇబ్బందులు మనం ఏం ఆచి తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు మనకి చెప్పుకోవడం, మేము వాళ్ళకి చెప్పుకోవడం తప్ప వేరే ఏం లేదు. ప్రస్తుతం కొద్ది రోజులు పోయిన తర్వాత చూద్దాం, ఆయన కేసీఆర్తో మాట్లాడి పరిస్థితిని బట్టి ఆలోచిస్తాం. ఇవాళ రైతులు వరి ధాన్యం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్కషన్ నడుస్తుంది, దీనిపై మీరు ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో రైతులకి అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా కేసీఆర్ గారు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఇచ్చారు. వాళ్ళ ఇదివరకు లోగా ఉన్న ప్రభుత్వాలు వాస్తవంగా చివరిదాకా నీళ్లు పోలేదు. ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి, 2 పంటలు పడుతున్నాయి. చెర్లన్నీ బాగు చేశారు, చెర్లన్నీ కాకతీయ దీని కింద చెర్లన్నీ అన్ని చెర్లు బాగైనాయి, అన్ని చెర్లు అలుగులు వస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ ఇదే. వాస్తవంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇక రకరకాల సమస్యలు ఎక్కువ వచ్చేసిందంటే కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ప్రజలకి న్యాయం చేసింది. పార్టీ 24 గంటల కరెంట్ ఇచ్చే కానీ రైతులు ఇవాళ ఒక మారుమూల అర సెంటు కూడా పోకుండా పంట పండించుకుంటున్నారు. వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ కలిపి ఒక్క ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 50,000 లక్ష రూపాయలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ వచ్చేది. ఆ రకమైన పరిస్థితి వాళ్ళ రైతులకు మాత్రం ఏమీ అన్యాయం జరగలేదు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వచ్చిన పంటది సరైన టైంలో ఇంతవరకు కొన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొనలేదు అనేది బాగా వచ్చింది. దానివల్ల ఆయన ఫైట్ చేస్తున్న ఒక పార్టీ, ఆ పార్టీ ఫైట్ చేస్తే తప్పనిసరిగా నాకు ఒక విశ్వాసం ఏంటంటే బాయిల్డ్ రైస్ బదులు సన్నధాన్యం వేసుకుంటే ఎక్కడైనా మనం అమ్ముకోవచ్చు అనే విశ్వాసం నాకుంది. అలాగే పోయినసారి ఎలక్షన్ అప్పుడు స్వయంగా కేసీఆర్ అన్నాడు, బాబు గారు చంద్రరావు గారు మీరు కలిసి పనిచేయండి, నియోజకవర్గాన్ని గెలిపించుకొని రండి అన్నాడు. గెలిపించుకొని వచ్చిన తర్వాత కూడా చంద్రరావు గారికి ఎలాంటి న్యాయం జరిగిందా? ఇప్పటికైనా గెలిపి తీసుకొని పోయిన తర్వాత కేసీఆర్ మీతో ఏమన్నాడు? ఇక మాకు కలిసినప్పుడు నేను నిన్ను పిలుచుకుంటే మాట్లాడతా అంటే అంటాడు. ఇక అంతే. దాని తర్వాత మేము ఎప్పుడైనా పోతే రమ్మని పిలుస్తాడు, పిలిచి మాట్లాడుతున్నాడు. నేను రంగారావు గారు ఎన్నో సమస్యల మీద పోయినాం, 10 సార్లు పోయినాం. సరే వీళ్ళినంత వరకు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన మాలాంటి వాడు 100 మందిని వాగ్దానాలు ఇచ్చాడు. వీళ్ళినంత వరకు ఒకటి తీర్చుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీలు కొన్ని పోయినాయి, 12 6 18 19 పోయినాయి ఎమ్మెల్సీలు కూడా, అన్నీ అయిపోయినాయి కదా.
ఇక దాని పరిస్థితిని బట్టి ఎవరిని పిలుస్తాడో ఎవరిని చేస్తాడో ఇంకా రెండు సంవత్సరాలు ఉంది టైం. దానికోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. అంటే చెప్పారా నియోజకవర్గంలో పరిస్థితుల గురించి ఏమైనా అడిగితే మీరు ఏమైనా చెప్తారా? మేమేం పరిస్థితి మమ్మల్ని అడగడు. ఎమ్మెల్యే వాళ్ళు అంటున్నారు అంతే. దాని గురించి మనం చెప్పేది ఏముంది, వినేది ఏముంది? అన్ని రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. వస్తుందంటారా ఈసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని మీకు ఆలోచన ఉందా? ఇక ఆలోచన ఖచ్చితంగా గవర్నమెంట్ ఆయన సరి అయిన క్యాండిడేట్స్ని సరి అయిన పద్ధతిలో ఈ పార్టీని బలోపేతం చేస్తే గ్యారంటీ వస్తుంది. దాంట్లో ఏం లేదు. అంటే ఈసారి కోదాడకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందంట? అవి నేను కోదాడికి ఎమ్మెల్యే ఆయన ఇష్టం. కోదాడు ఎమ్మెల్యే కానీ ఇంకే ఊరు ఎమ్మెల్యే కానీ కేసీఆర్ ఇష్టం. ఆయన ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీరు రాజకీయంగా వ్యూహాలు ఏమున్నాయి? ఫర్దర్గా రాజకీయం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నియోజకవర్గ ప్రజలకి చంద్రరావు అంటే ఇప్పటికి కూడా మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు, ఆ పేరు వినగానే చాలామందికి తెలుసు. అంటే రాజకీయంగా దిశానిర్దేశించే పేరు. అలాంటి మీ వ్యక్తి ఇంత కామ్గా ఉండటం, నియోజకవర్గంలో ఇవన్నీ జరుగుతుంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గ ప్రజలకైతే ఏంది, రాజకీయంగా ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకైతే ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది కార్యకర్తలు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఈ రకమైన మాకు నియోజకవర్గంలో ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు పిలిస్తే మేమందరం వచ్చి పనిచేసాము, కాబట్టి మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకొని మాకు సాయం చేసే పరిస్థితి ఉండాలి అని చాలామంది అడుగుతున్నారు. మేమేం చెప్తున్నానంటే, బాబు కొద్ది రోజులు మాత్రం మనం ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మీరు నా ఎమ్మటి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. మాలాంటి వాళ్ళకు కూడా, ముఖ్యమైన లీడర్లకు కూడా చాలా అగౌరవం జరుగుతున్నమాట వాస్తవమే. అయినా దాన్ని కొద్ది రోజులు మనం ఆలోచించి మనం అందరం కూర్చొని మాట్లాడి ఒక పద్ధతికి వస్తాం, కానీ ఇప్పుడే తొందరపడి ఏం చేయాల్సిన పని లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు కామ్గా ఉంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. సో ఇంకా ఈలోపు మీ వ్యూహం ఎలా ఉండదు? సంవత్సరం దాకా మేము కేసీఆర్తో తాడప్పుడు తెలుసుకొని దాని తర్వాత మాట్లాడతాం ఏదైనా సరే. ఇప్పుడేమి మళ్ళీకి వ్యతిరేకంగా మేము మాట్లాడాల్సిన పని లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పని లేదు. అదేనా ప్రజలకు చాలామంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. మనం కష్టపడి పనిచేసినాం, కష్టపడి చేసినప్పటికి ఏమాత్రం ఫలితం లేకపోయింగా గౌరవం కూడా లేకుండా పోయింది. అటువంటి గౌరవం మీరు చేపట్టి వచ్చినటువంటి చాలామంది మమ్మల్ని అన్ని రకాలుగా వచ్చి ప్రస్తావన చేస్తున్నారు. కానీ నేను ఓపిక పట్టమని చాలామందిని ఓపికతో ఉంచడం జరుగుతుంది అంతే. అంటే ఎందుకని కేసీఆర్ కూడా మీకు న్యాయం చేయకూడదు? ఇంత పెద్ద సీనియర్ అయ్యింది కూడా మీరు కూడా కామ్ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు 10 మంది 14 మంది ఏమో 14 మంది ఎంతమంది ఎమ్మెల్సీలు ఏంది 14 మంది 20 మంది దగ్గర 20 మంది కూడా చాలామంది చాలా రోజులు ఓపికతో ఉన్నవాళ్లే. మా అందరికీ వాళ్ళందరికీ న్యాయం జరిగింది కదా, మనం కూడా అట్లే కొన్ని రోజులు ఓపిక పడతాం అనే పరిస్థితిలో ఉన్నా అంతే. అంటే కోదాడ నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షం ఉన్నట్టు అనుకోవచ్చా? ఇక స్వపక్షం విపక్షం అనేది పబ్లిక్గా చెప్తున్నారు ప్రతి చోట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి అధికారాలు అనుభవిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వాళ్ళకి వ్యతిరేకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే స్వపక్షం ప్రతిపక్షం అన్నిటి ఉన్నదా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? అన్ని రకాల ఇంపార్టెంట్ పోస్టులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పనిచేస్తున్నారు, వాళ్ళ పదవులు వచ్చినాయి. అన్ని రకాల కష్టపడి పనిచేసిన వాళ్ళు వాళ్ళెమ్మడి నోరెలు పెట్టి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దాని పరిస్థితి ఏమిటి? వాళ్ళ సర్పంచ్ టీఆర్ఎస్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ ఆయన దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి వాళ్ళకి పనులు చేస్తున్న వీళ్ళకి పని కావట్లేదు అనే పరిస్థితి పబ్లిక్లో వచ్చింది. అర్థమైందా? అది స్వపక్షమా మరి ప్రతిపక్షమా అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు డిసిషనే మా డిసిషను. అర్థమైందా? మేము ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే ఒక డిసిషన్ తీసుకొని ఏ కార్యక్రమం చేయలే. వీళ్ళుంటే 10 మందిని ముఖ్యులు అనుకున్నతో మాట్లాడి ఏది మంచి చర్చ చేసి చేసే అనుభవం నాకుంది, ఆ విధంగా చేసే అలవాటు నాకుంది.
అలాగే ఇక్కడ కోదాడ మున్సిపాలిటీ పరిస్థితి ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఇక కోదాడ మున్సిపాలిటీ అయినా ఏదైనా ఎమ్మెల్యే చెప్తే అది అనే పరిస్థితి అనుకుంటున్నారు. ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే అట్లే ఉండు, కౌన్సిలర్ అంతే ఉండు, సర్పంచ్ అయితే ఉండు, ఎవరైనా అంతే ఉన్నారు. అంటే ఇంత జరుగుతున్నా ఇంత పెద్ద సీనియర్ మీరు ఎందుకు కామ్గా ఉంటున్నారు? మాకు ఎవరితో పంచాయతీ పెట్టుకోవాలి, ఘర్షణ పెట్టుకోవాలి, ఇంకేదో చేసుకోవాలా ఆ పరిస్థితిలో మనం లేవు. అర్థమైందా? పబ్లిక్ కోసం ఏదైనా న్యాయమట్టి పాపం అన్యాయం జరిగింది, న్యాయమట్టి వచ్చిన వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని బాధ తప్ప వేరే బాధలు ఏమి లేవు. నాకేదో ఉన్నత పదవి ఆలోచించాలని ఇంకేదో లేదు. కానీ వీళ్ళకి ఇంత అన్యాయం జరిగింది అనేది ఒక బాధ. అంటే చంద్రరావు గారికి ఏదన్నా పోస్ట్ వస్తుందని అనుకోవచ్చా ప్రజలు? ఇంకా ఇవన్నీ ప్రజలు అనుకుంటే వాళ్ళ ఇష్టం, నువ్వు అనుకుంటున్నావు నీ ఇష్టం. మేము అనుకోం. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో ఏది ఉందో ఎవరికి భగవంతుడు కూడా తెలియదు. ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు అది తీసేసి లలిత కవిత అన్నారు, తెల్లారే కవిత వచ్చింది. ఇంకో దామోదర్ రెడ్డి అని ఇంకోరు వచ్చారు. అది ఆ రకమైన ఆయన మనస్తత్వాన్ని బట్టి అప్పటికప్పుడు డిసిషన్ చేస్తారు. ఫైనల్ వచ్చిందాక ఏది వస్తుందో ఏది రాదో తెలియదు. అన్యాయాన్ని ఇప్పుడు న్యాయం చేకూర్చాలంటే ఇప్పుడు మన చేతిలో లేదు. అంటే ఇప్పుడు అన్యాయం జరుగుతున్నది చంద్రరావు వర్గమా లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకా? ఎవరికి? ఇక్కడ ఈ వర్గం ఆ వర్గం మాయమటి ఉన్న వాళ్ళకే బాగా అన్యాయం జరిగింది. ఏ వర్గం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వాడు మార్కెట్ చైర్మన్ అయితే ఆ వర్గం ఈ వర్గం, ఆయన ఏ వర్గం ఉండి కాంగ్రెస్ చైర్మన్ అయ్యిండు? ఏ వర్గం ఉండి చైర్మన్ అయ్యాడు? వర్గాలు వ్యక్తులే ఇక్కడ వర్గాలుగా గుంపు తయారు చేసే పరిస్థితి. అప్పుడు మా టైంలో అయితే పార్టీ ముఖ్యం, దాంట్లో ఏదైనా ఉంటే చర్చ చేసి 1 గంట కాదు 2 గంటలు కాదు 2 రోజులు కాదు కూర్చొని చర్చ చేసి ఏది మంచి అందరి అభిప్రాయ ప్రకారం ఏది మంచిది అది ఆ పని చేసేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టే ఇక్కడ జరుగుతుంది. అంతా ఓల్డ్ సోల్ ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే. అప్పుడు మేము ఏదైనా పొరపాటు చేస్తే చంద్రబాబు నాయుడు పిలిపించేది, ఎన్టీ రామారావు పిలిపించేది. అప్పుడు పేపర్ ఇస్తే ఏమంటే పేపర్ కట్ తీసుకుపోయేది. అది అట్లా కాదు ఇట్లా, లేకపోతే ఒక అబ్జర్వర్ని పంపించేది. ఇప్పుడు అలాంటి సిస్టము టీఆర్ఎస్లో లేదా? ఈయన అంతకన్నా మేధావే కానీ చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా అంతకన్నా మేధావి, ఇది క్లాసులు చెప్పాడు, ఎన్నో రకాలుగా ఇది చేశాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ముందు పరిస్థితి ఎట్లుంటుందో మేము చెప్పలేము. ఇది చంద్రరావు గారి మాటల్లోని. నా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది నన్ను నమ్ముకొని ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా తిరిగారు. ఈరోజు నన్ను అడుగుతున్నారు. చాలామందిని కూడా నమ్ముకొని చాలామందిని మోసపోయారు. చూద్దాం, ఒక టైం ఉంది, ఆ టైం కల్లా నా వ్యూహాలు చెప్తాను. ఇప్పుడు మటుకైతే కామ్గా ఉన్నాను. చూద్దాం, ఎలక్షన్ వచ్చే టైంకి మా వ్యూహాలు కూడా మేము ముందు పెడతామని చెప్పేసి చంద్రరావు గారు అంటున్నారు. కెమెరామెన్ అన్వర్తో మోహన్, టాప్ 1 ఛానల్, కోదాడ.